నీకు జనాలు ఆ క్యారెక్టరైజేషన్ ఫీల్ అవ్వగలిగితేనే నీకు ఆ క్యారెక్టర్లతో కనెక్ట్ అవుతారు. ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయినప్పుడే నీకు మూవీ జనాలకి బాగా ఎక్కుతుందని నా ఫీలింగ్. మీరు మీ ఇష్టానికి తీసి పడేస్తే మాత్రం జనాలు చూస్తారంటే అది కష్టమే. ఇంకోటి క్రింజ్ కామెడీ. కామెడీ కామెడీ అదే కామెడీయే కాదు, కామెడీయే కానీ కామెడీ కాదు. ఏందో కామెడీ చేసి పడేస్తాడు అన్ని సీన్లు. సీరియస్ సీన్లలో కూడా కామెడీ వస్తూ ఉంటుంది. ఇవి చాలా మైనస్ పాయింట్లు అని చెప్పుకోవాలి ఈ మూవీకి అయితే. నాకైతే ఈ మూవీ హిట్టో ఫట్టో అని తెలియదు కానీ యావరేజ్ అనిపించింది. ప్రదీప్ రంగనాథన్ గారి మార్క్ అయితే మూవీలో కనపడుతుంది. ప్రదీప్ రంగనాథన్ గారు అయితే ఎంటర్టైన్ చేస్తారు మూవీలో. ఎస్జే సూర్య గారు ఈ మూవీని అలా ఒప్పుకున్నారు అర్థం కాలేదు కానీ, అంటే కాన్సెప్ట్ బాగానే ఉంది కాబట్టి ఒప్పుకొని ఉండొచ్చు. ఇంకా కృతి శెట్టి గారికి ఇంకా ప్రదీప్ రంగనాథన్ గారికి ఇద్దరికి అయితే వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇలాంటి చాలా బొక్కలు అయితే ఉన్నాయి. నా వరకు మూవీ అయితే యావరేజ్. మీలో ఎంతమంది మూవీ చూసారో, మూవీ చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి. ఫుల్ వీడియో లింక్ కింద ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ. జై హింద్.